నీ పేరేం పేరు అన్న? ఇక్కడ రావడానికి గల కారణం ఏంటన్న? అన్న నా పేరు వచ్చి నవీన్ అన్న. నేను జనగాం నుంచి వచ్చిన అన్న. మేము ఇది మాది వచ్చి ల్యాండ్ ఇష్యూ అన్న. మనకు 2014 మన కేసీఆర్ గెలుచుకున్నాడు, మంచిగా చేసిండు. 2018 గెలుచుకున్నాడు. గెలుచుకోగానే ఆర్వార్డ్ చట్టం అని పెట్టి ఒకని పేరు మీద ఇంకొని పేరు మీద ల్యాండ్ ఎక్కించిండు అన్న. అందులో మా భూమి కూడా పోయిందన్న. మాది అన్ని పేపర్లు తీసుకున్నాం, అందరి దగ్గర పోయినాం, కలెక్టర్ దగ్గర పోయినాం, ఎంఆర్ దగ్గర పోయినాం, అందరి దగ్గర కానీ ఎవరు పట్టించుకునే లేదు. ఒకటే మాట, అందరు ఒకటే మాట అంటారు, డైరెక్ట్ కోర్టు పోదామంటే అరుణారెడ్డి, కిషోర్ కుమార్ అని ఒక హన్మకొండలో ఒక ఇద్దరు అడ్వకేట్లను పట్టుకొని 30,000 ఇచ్చినామన్న. 30,000 ఇచ్చినాక నెంబర్ అయింది. నెంబర్ అయినాక మళ్ళీ ఏమంటాడు, ఇంకో ₹1,00,000 తీసుకురా, ఇంకో మళ్ళీ మీ కేసు నోటీసులు పోతే పట్టుకుంటామంటారు. సార్ లేవు సార్, 20,000 తీసుకోండి సార్, ఇప్పుడు ఇవే ఉన్నాయి సార్, లేవు. మనం మాట్లాడుకుంది ఎంత 30,000 మాట్లాడుకున్నాం, పని చేస్తా అన్నారు. కానీ మళ్ళీ 20,000 ఇమ్మన్నారు. మళ్ళీ 20,000 ఇమ్మన్నాక ఈసారి ఇచ్చినాం. అంటే ₹1,00,000 ఇమ్మంటే 20,000 ఇచ్చినాం. మిగతా 50,000 తర్వాత సార్ అంటే లేదు, మిగతా ₹1,00,000 వచ్చినాకనే పని అవుతుంది అని చెప్పి పక్క పెట్టిరన్న. వాడిని పట్టుకుందామంటేనేమో ఆమె అరుణారెడ్డి ఆమె రెంట్కుంటుందట అక్కడ. ఆమె ప్రాపర్ వచ్చి కరీంనగర్ పెద్దపల్లి అంట. ఈమె హన్మకొండలో చేస్తుందన్న. ఇట్లా మా ల్యాండ్ ఇష్యూ అయిపోయిందన్న. ఇంకోటి కేసీఆర్ అయితే ఏదైతే ధరణి తీసుకొచ్చి రైతులకి మేలు చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. అదే అది ఇప్పుడు మీరు చూస్తే ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు. అన్న అది ధరణి అనేదంతా బీఆర్ఎస్ గుండగాలు చెల్తున్నా అన్న. బీఆర్ఎస్ గుండగాల చేతుల్లో ఉన్నది. అది ఏమున్నా రైతు బంధు ఇస్తుండు, ఎకరం ఉన్నోనికి 5,000 ఇస్తుండు, 100 ఎకరాలు ఉన్నోనికి 50,000 ఇస్తుండు. ఉన్నోడు ఉన్నకి ఎందుకు పోతాడు, లేనోడు లేనికి ఎందుకు పోతాడు కదా అన్న. ఇప్పుడు మా భూమి చూసుకుంటే అయితే ఇప్పుడు మా భూమి కూడా, మా పట్టా ఉన్న భూమి కూడా వానికి బీఆర్ఎస్ కార్యకర్త పేరు మెక్కించి వానికి రైతు బంధు ఇస్తుండ అన్న. కబ్జాలు ఉంది మేము, చేసేది మేము. ఎన్ని ఎకరాలన్న? ఎకరం 18 గుంటలు ఎక్కించుకున్నారు అన్న. ఉన్నది ఎక్కించేసుకున్నాడు. అధికారులు ఎవడు మీకు ప్రూఫ్ చూపిస్తా అన్న. ఇంకోటి ఇవన్నీ 1990 నుంచి మొదలు పెడితే 2010 వరకు అన్న. ఇంకోటి 2020 ఈ పాస్బుక్ ఎప్పుడు వస్తుంది అంటే రైతు బంధు మనకు కేసీఆర్ ఇచ్చిన బుక్కే ఇది. కేసీఆర్ ఇచ్చిన పట్టా పాస్బుక్కే జిరాక్స్ ఇది. ఇది ఉన్నాక కూడా దీన్ని ఎట్లా వరకు క్యాన్సిల్ చేస్తా అన్న. వాడే ఇస్తాడు, వాడే క్యాన్సిల్ చేస్తాడు అన్న. పట్టా ఇచ్చి కూడా మీకు క్యాన్సిల్ చేసేసి క్యాన్సల్ చేసిండు అన్న. మాకు రైతులు కూడా అంత తప్పుడు సాక్షులు, తప్పుడు సంతకాలు పెట్టి క్యాన్సల్ చేసేసారు. ఇది చెప్పులు 4-5 సంవత్సరాలు ఇట్లా తిరుగుతారు అన్న. ఒక బాధ పట్టించుకోవాలంటే పట్టించుకున్న నాదులు లేదు. ఈడికొస్తే ఈయన కూర్చోబెడతారు. ఈ లోపలికి కలవలేదు అప్పుడు. ఇంకొకటి మన సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఆమె కలుద్దామన్నా కానీ ఆమెకి మన ఫైరవులు బీఆర్ఎస్ కార్యకర్తనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేతోనన్నా చేసి లోపలి పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. కలెక్టర్ నాకు అధికారం లేదంటది. ఇక ఎవరిని కలుస్తామన్నా. ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చి మీరు అయితే దరఖాస్తు అయితే ఇచ్చారు కదా, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అన్న? 100% పని అయితే అనిపిస్తుంది. చూడాలి కాదు ఎంతవరకు అవుతుంది, ఏం కథ అనేది చూడాలి. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను 2018లో నేను ఓటేసిన. కానీ నువ్వు ఓటేసినాక ఈ భూమి మార్పిడి జరిగినాక నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు తిరిగినా అన్న. వీనికి ఎందుకు ఓటేసినరా అని నేను 5 సంవత్సరాలు బాధపడ్డా అన్న. 5 సంవత్సరాలు బాధపడ్డా. వాసన చెప్తాను, అమ్మతోడే చెప్తాను. ఎందుకు ఓటేసినా? అరే అన్న నాకు కారు ఉందన్న, ట్యాక్సీ నడుపుతా, నేను ఆడికెళ్ళి ఇడికి వస్తే వీడి ఫామ్ హౌస్ నుంచి ఇడికి రానికి గంట సేపు ఆపుతున్నా అన్నాడు ట్రాఫిక్ జామ్లా. నేను ఐటీ సీట్లకి పోవాలి ఎంప్లాయ్ తీసుకొని, వీడు గంట సేపు ఆపితే నాకు ఆడికి పోయే వరకు 4 గంటలు పడుతుంది అన్న. వీడు వచ్చినప్పుడు ఓన్లీ ఈ ఫామ్ హౌస్కి వచ్చినప్పుడే. ట్రాఫిక్ ఇబ్బందులు లేవు, ఈడ పట్టించుకోడు, ఆడ కలెక్టర్ అవ్వడు, ఎంఆర్ఓకి అధికారం ఇయ్యడు. డైరెక్ట్ కోర్టు అంటే లాయర్ గాడు లక్షలు తీసుకురా, నీకు 1,00,000 తీసుకొస్తే నీకు పని అయితే, లేకపోతే కాదు, నీ పని కాదు, వాడికి ఇదే పని, నువ్వు తీసుకొస్తే అయితే లేకపోతే కాదు. ఈ సమస్యల మీద కొంచెం మంచిగా పెట్టిండు అన్న ఇది. ఇంకోటి వీళ్ళని కలుసుకునే అధికారం కూడా మనకు రైట్స్ కూడా ఉన్నాయి, కలిసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ మనం వేరే నాయకులను కూడా ఎమ్మెల్యేతో కూడా కలవచ్చు. ఏదైతే భూ సమస్యలు అయితే చాలా మందికి ఇలానే ఉన్నాయి, ఈ సమస్యలు తీరాలంటే ఈ గవర్నమెంట్ ఏం చేయాలని అన్న? ఒక్కటే అన్న, వీళ్ళు ఓట్లు అడగడానికి ఎట్లా వచ్చిర్రో, ఫస్ట్ ఓట్లు అడగడానికి ఎట్లా వచ్చిర్రో, మాకోటే అని. ఇది మీకు ఏమైనా సమస్య ఉందని చెప్పి ఇంటింటికి తిరిగితే బాగుంటుంది అన్న. యూట్యూబ్లలో చూస్తుంటాం, కేతిరెడ్డి ఎమ్మెల్యే మన ఏపీ ఎమ్మెల్యే ఇంటింటికి ఊర్లలో తిరుగుతాడు. సేమ్ అట్లా వీళ్ళు కూడా మీకు ఓటేయనికి ఎట్లా మాకోటే ఎట్లా అడిగిరో, వీళ్ళు కూడా ఊర్లో అట్లా తిరిగితే వీళ్ళకు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వీళ్ళకు 100% ఫుల్ సీట్లు ఇస్తారని నేను అనుకుంటున్నాను అన్న.